వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ తుది దశకు వచ్చేసింది. రేపు రాత్రి అహ్మదాబాద్లోని స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు హోరాహోరీగా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి ఐపీఎల్ ఫైనల్ వెళ్లే సత్తా ఎవరికి ఉంది? పంజాబ్కు ముంబై ఇండియన్స్ చెక్ పెడుతుందా? పంజాబ్ ఫైనల్ చేరే ఛాన్స్ ఉందా? ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి? మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? ఐపీఎల్కు ఏ టీం ఫైనల్కు వెళితే ఆర్సీబీకి మంచిది? తదితర అంశాలపై డిస్కస్ చేసేందుకు ప్రస్తుతం 10 టీవీ స్టూడియోకు అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, నిన్నటి మనం చూసాం ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ పై ముంబై అయితే విక్టరీ కొట్టింది. అంత ఊహించిన రిజల్ట్ గానే చూస్తూ ఉన్నారా, లేకపోతే ఏమైనా మీ అనాలిసిస్ ఏ రకంగా ఉన్నాయి? గుజరాత్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చిందని ముంబైకి. ఇన్ఫాక్ట్ 16 ఓవర్ల వరకు, సెకండ్ ఇన్నింగ్స్ లో 16 ఓవర్స్ వరకు వాళ్ళు విజయం సాధించే పరిస్థితి కనిపించింది. లాస్ట్ 4 ఓవర్స్ లో ముంబై హ్యాస్ కమ్ బ్యాక్ వెరీ వెల్. పర్టికులర్లీ బుమ్రా లాంటి ఒక బౌలర్ మీ టీంలో ఉంటే అది ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తుంది, మీకు ఎంత అడ్వాంటేజ్ ఇస్తుంది అనేది నిన్న ప్రూవ్ అయింది. ఎందుకంటే దేర్ వాజ్ ఏ స్టేజ్ వెన్ సాయి సుదర్శన్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా గుజరాత్ ని టార్గెట్ వైపు తీసుకెళ్లేలా కనిపించారు. వాళ్ళిద్దరి మధ్య బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ ఇన్ డబుల్ క్విక్ టైం చూసాం మనం. కానీ బుమ్రా 14th ఓవర్ బౌలింగ్ చేశాడు. దాంట్లో ఒక బ్యూటిఫుల్ యార్కర్ ద్వారా, అన్ప్లేయబుల్ డెలివరీ ద్వారా అతను వాషింగ్టన్ సుందర్ని అవుట్ చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ గుజరాత్ కోలుకోలేకపోయింది. సో బుమ్రా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అండ్ ముంబై బ్యాటింగ్ అంతా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ గురించి చెప్పుకోవాలి మనం. రోహిత్ శర్మ ఎప్పుడు ఆరెంజ్ క్యాప్ గెలవలేదు ఐపీఎల్ లో, ఎప్పుడు కూడా ఎక్కువ రన్స్ చేసిన పరిస్థితి లేదు. కానీ కీలకమైన మ్యాచ్ల్లో బాగా ఆడడం అనేది రోహిత్ ప్రత్యేకత. మనం T20 వరల్డ్ కప్ లో కానీ, వన్డే వరల్డ్ కప్ లో, తర్వాత రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూసాం. కీలకమైన మ్యాచ్ల్లో, నాకౌట్ మ్యాచెస్ లో రోహిత్ శర్మ చాలా బాగా ఆడతాడు. సో రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్, అతనికి మిగతా ప్లేయర్స్ నుంచి లభించిన సపోర్ట్, సో ముంబై ఒక బ్రహ్మాండమైన స్కోర్ చేశారు. 229 రన్స్ దే పుట్ ఆన్ ద బోర్డ్. సో అది ఒక విన్నింగ్ స్కోర్ గా వాళ్ళకి కలిసి వచ్చింది. వెంకటేష్ గారు, అంటే గుజరాత్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ పెర్ఫార్మెన్స్ కూడా అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా కష్టపడ్డాడు, కాకపోతే తాను కొంతసేపు ఉండుంటే మ్యాచ్ ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విశ్లేషణలు కూడా పెద్ద ఎత్తున అభిమానుల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? నిజమేనా అంటే సాయి సుదర్శన్ 80 రన్స్ చేశాడు, అందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అది కాక ఏంటంటే వెన్ యూఆర్ చేసింగ్ సంథింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 220 మీరు ఛాన్సెస్ తీసుకోవాలి, బౌండరీల కోసం చూడాలి. అలాగే ఒక బౌండరీ కొట్టే ప్రయత్నంలో అతను అవుట్ అయ్యాడు. సో అతని నుంచి చాలా మంచి ఎఫర్ట్ వచ్చింది. కానీ గుజరాత్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ ద టాప్ 3, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ ఆల్రెడీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన బట్లర్. వీళ్ళ మీద డిపెండ్ అవుతూ వాళ్ళు ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చారు. బట్లర్ వెళ్ళిపోవడం, తర్వాత నిన్నటి మ్యాచ్లో గిల్ తొందరగా అవుట్ అవడం, దాంతో వాళ్ళకి ఇబ్బంది క్రియేట్ అయింది. వాషింగ్టన్ సుందర్ కొంతవరకు కవర్ చేశాడు, కానీ ఆ తర్వాత రిమైనింగ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ దే డి నాట్ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేశారు. కానీ వెన్ యూఆర్ చేసింగ్ ఎ బిగ్ స్కోర్, ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ రావాలి. సాయి సుదర్శన్ నుంచి వచ్చింది, దానికి ఇంకెవరైనా కూడా లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ ఇచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళు గెలిచేవారు. కానీ వాళ్ళు ఫైట్ చేసిన విధానం, జస్ట్ 20 రన్స్ తేడాతో ఓడిపోయారు. వాళ్ళు చివరిదాకా గట్టి పోరాటం ఇచ్చారు. ఆ ఫైట్ వాళ్ళ దగ్గర నుంచి చూసాం. ఫర్ దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ గుజరాత్ టైటన్స్. వెంకటేష్ గారు, అంటే గుజరాత్ చాలా బలమైన టీమ్ గా ఉంది. ఈ ఓవరాల్గా ఐపీఎల్ 18 సీజన్ అంతా కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్తో ఉంది. కానీ ఈ మ్యాచ్ ఓడిపోతుందని ఎవరైనా ఊహించగలిగారా? మరోవైపు గుజరాత్ ఓటమికి కారణాలంటే ఏం చెప్తారు ప్రధానంగా? అది ముంబైకి ఎంతవరకు కలిసి వచ్చిందంటారు? గుజరాత్ హ్యాస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ అండి. సీజన్ బిగినింగ్ నుంచి కూడా మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్ గా మనకు కనిపించింది. కానీ ఎప్పుడైతే ఐపీఎల్కి ఒక బ్రేక్ వచ్చిందో, పహల్గామ్ ఇన్సిడెంట్స్ తర్వాత, ఆ బ్రేక్ తర్వాత రెజ్యూమ్ చేసినప్పుడు ఫస్ట్ మ్యాచ్ గెలిచారు వాళ్ళు. కానీ ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. అంటే ఆ బ్రేక్ తర్వాత టీంలో కొన్ని మార్పులు జరిగినాయి. కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడం, ఇలాంటివి జరిగాయి. సో బ్రేక్ తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ అయిన టీం ఏదైనా ఉంది, ఆ మొమెంటం కోల్పోయిన టీం ఏదైనా ఉందంటే అది గుజరాత్. సో వాళ్ళు 2 మ్యాచెస్ లాస్ట్ లో ఓడిపోవడం వల్ల ఒకప్పుడు టేబుల్ టాపర్ గా ఉన్న టీము వాళ్ళు నెంబర్ 3 గానే ఫినిష్ చేసి దే హ్యాడ్ టు ప్లే ఎలిమినేటర్ ఎప్పుడు కూడా డేంజరే. మీరు అలా కాకుండా టాప్ 2 ఫినిష్ చేస్తే మీరు క్వాలిఫైర్ 1 ఆడతారు, అది ఓడిపోయినా మీకు క్వాలిఫైర్ 2 గెలిచి మళ్ళీ ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఎలిమినేటర్కి ఎప్పుడైతే వచ్చారో దట్ డే, ఆ రోజున మీకు టాస్ కలిసి రాకపోవడము, లేకపోతే అవతల టీం చాలా బాగా ఆడడం జరిగితే యూ విల్ లూజ్ ద మ్యాచ్. సో వాళ్ళకి మెయిన్ గా అక్కడ డ్యామేజ్ జరిగింది. లాస్ట్ 2 మ్యాచెస్ ఇన్ లీగ్ స్టేజ్ ఓడిపోవడం అనేది
దానివల్ల ఎలిమినేటర్ ఆడడం వల్ల అంతవరకు అంత అద్భుతంగా ఆడి ఫేవరెట్స్గా కనిపించిన టీం ఓడిపోయింది. అది కాక నేను ఇంతకుముందు చెప్పిన రీజన్ ఏంటంటే టాప్ 3 మీద టాప్ హెవీగా ఉండి టాప్ 3 బ్యాటింగ్ మీద డిపెండ్ కావడం, వాళ్ళే మోర్ దెన్ 50% ఆఫ్ ది రన్స్ స్కోర్ చేయడం, అది వాళ్ళని దెబ్బతీసింది. బౌలింగ్ విషయంలో కూడా సిరాజ్ లాంటి బౌలర్ మొదట్లో చాలా మంచి బౌలింగ్ వేశారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి అది తేలిపోయాడు. రషీద్ ఖాన్ హ్యాడ్ ఏ వెరీ వెరీ ఆర్డినరీ సీజన్, వరల్డ్ క్లాస్ బౌలర్. ఓన్లీ ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ బౌలింగ్ కొనసాగింది. సో చివరికి వచ్చేసరికి ఆ టీమ్ ర్యాన్ అవుట్ ఆఫ్ గ్యాస్ అని అనిపించింది. అంటే గుజరాత్ని కట్టడి చేయడంలో ముంబై ఇండియన్స్ బౌలర్స్ పాత్ర ఏ రకంగా ఉంది, ఎంత కీలకంగా వ్యవహరించారు నేనంతా కూడా? నిన్న ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ గురించి చెప్పాలి. బ్యాటింగ్ లో వెన్ యూ కెన్ పుట్ అప్ ఏ స్కోర్ ఆఫ్ 228 ఆన్ ద బోర్డ్, ఏ టీం అయినా స్కోర్ బోర్డ్ ప్రెషర్ లో వస్తుంది. మీకు కొత్తగా టీంలో చేరిన బేర్స్టో బ్రహ్మాండమైన స్టార్ట్ అందించారు. అతను రోహిత్ కలిసి పవర్ ప్లేలోనే వాళ్ళు ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచినంత పని చేశారు. 76 రన్స్ ఎంత యాడ్ చేశారు. తర్వాత రోహిత్ అవుట్ అయినా, బేర్స్టో అవుట్ అయినా, సూర్యకుమార్, తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళు కూడా అదే మొమెంటం, అదే టెంపో కంటిన్యూ చేశారు. సో అంత పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టిన తర్వాత ఏ టీం కైనా చాలా కష్టం, ఎంత మంచి వికెట్ మీద. ఇన్ఫాక్ట్ డ్యూ ఫ్యాక్టర్ వల్ల బ్యాటింగ్ హ్యాస్ బికమ్ ఈజీ ఇన్ ద సెకండ్ హాఫ్. అయినా సరే గిల్ ఎప్పుడైతే తొందరగా అవుట్ అయ్యాడో, వాళ్ళు మీరు అన్నట్టుగా బౌలింగ్ ఎఫర్ట్, ట్రెంట్ బోల్ట్, ఇప్పుడు బుమ్రా గురించి మనం చెప్పుకున్న బుమ్రా మ్యాజిక్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాడు, దాంతోపాటు ట్రెంట్ బోల్ట్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ లభించి ట్రెంట్ బోల్ట్ స్టార్టింగ్ లో మనకి బుమ్రాని అవుట్ చేయడం, గిల్ని అవుట్ చేయడం, తర్వాత ఈ ఆల్సో బోల్డ్ ది 19th ఓవర్ వెరీ వెల్. వీళ్ళిద్దరే కాకుండా అశ్విని కుమార్ అని యంగ్స్టర్ అన్క్యాప్ ప్లేయర్, ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఐపీఎల్. అతను కూడా యార్కర్స్ చాలా బాగా వేశాడు, యార్కర్స్ చాలా బాగా, బ్యాక్ ఎండ్ లో ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చాడు. అతను కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా ఆల్సో చిప్డ్ ఇన్ వెల్. కొత్తగా వచ్చిన గ్లీసన్ కూడా ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ సాయి సుదర్శన్ తీశాడు. సో వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. వాళ్ళు క్యాచ్లు కూడా పట్టుకున్నారు. గుజరాత్కి వచ్చిన మరొక ప్రాబ్లం ఏంటంటే రోహిత్ శర్మని స్టార్టింగ్ లో 2 క్యాచ్లు వదిలేశారు. సో రోహిత్ శర్మ ఆయన క్యాచ్ చేసుకున్నాడు. హీ వెంట్ ఆన్ టు స్కోర్ 81 runs. సో క్యాచెస్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ టేక్ యువర్ క్యాచెస్ దట్ విల్ కాస్ట్ యూ వెరీ వెరీ డియర్లీ ఇన్ నాకౌట్ మ్యాచెస్ ఎస్పెషల్లీ. వెంకటేష్ గారు, అంటే మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతోంది రేపు. క్వాలిఫైర్ 2లో ముంబై, పంజాబ్ తలపడబోతున్నాయి. ఎటువంటి అంచనాలతో రెండు టీమ్స్ బరిలోకి దిగబోతున్నాయి? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఏ టీం ఎక్కువ బలంగా ఉందనుకుంటున్నారు? ఇది చాలా టఫ్ మ్యాచ్ అవుతుందండి. మనం ఏమనుకుంటామంటే ఆర్సీబీ చేతిలో క్వాలిఫైర్ 1లో చిత్తుగా ఓడిపోయారు పంజాబ్ అని అనుకుంటాం, కానీ దట్ వాజ్ నాట్ దేర్ డే. ఆన్ దేర్ డే దట్ టీమ్ కెన్ బి వెరీ వెరీ డేంజరస్. వాళ్ళకి అక్కడ ఒక డిఫికల్ట్ పిచ్ మీద వాళ్ళు సరిగ్గా రన్స్ చేయలేదు. కానీ అహ్మదాబాద్ లో మనం ఈ సీజన్ లో చూసింది ఏంటంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడుతున్నారు, ప్రియాంశ్ ఆర్య కానీ, ప్రదీప్ సిమ్రన్ కానీ. అలాగే వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు. జాష్ ఇంగ్లీష్, స్టాయినస్ కూడా ఫామ్ లోకి వచ్చారు సెకండ్ హాఫ్ లో. ఎప్పుడైతే బ్రేక్ తర్వాత వాళ్ళు కూడా ఫామ్ లోకి వచ్చారు. వడేరా బాగా ఆడుతున్నాడు. బౌలింగ్ లో హర్షదీప్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో వాళ్ళకి ఆ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. హర్ప్రీత్ బ్రార్ ఈస్ బౌలింగ్ వెల్. సో అందుకని వాళ్ళు క్వాలిఫైర్ 1 సరిగ్గా ఆడలేదని చెప్పి అంత తక్కువగా అంచనా వేయడానికి ఏ మాత్రం వీలేదు. ముంబైకి ఉన్న డిసడ్వాంటేజ్ అంటే ఎలిమినేటర్ ఆడిన టీము వాళ్ళు ప్రెషర్ మ్యాచ్ ఆడారు. నిన్నటిది ప్రెషర్ మ్యాచ్, ఎందుకంటే ఓడిపోతే అవుట్ అయిపోతారు. నెక్స్ట్ మ్యాచ్ కూడా అలాగే ఉంటుంది. సో గ్యాప్ కూడా తక్కువ. వాళ్ళు వన్ డే గ్యాప్ లో మళ్ళీ ప్రయాణం చేసి వాళ్ళు పంజాబ్, చండీగఢ్ నుంచి మళ్ళీ అహ్మదాబాద్ వెళ్ళి మళ్ళీ ఎలాంటి రికవరీ టైం లేకుండా వాళ్ళు ఆడాల్సి ఉంటుంది. సో ముంబై ఈ నిన్నటి మ్యాచ్ అంత బాగా ఆడినది మాత్రాన వాళ్ళు ఫేవరెట్స్ అని అనుకోవడానికి లేదు. పంజాబ్ కెన్ గివ్ దమ్ ఏ వెరీ వెరీ టఫ్ ఫైట్ అని అనుకుంటున్నాం. సో ఈ మ్యాచ్ లో టాస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. టాస్ గెలిచి మరి ముందుగా బ్యాటింగ్ బాగా ఫ్రెండ్లీగా ఉంటే బ్యాటింగ్ తీసుకుంటారు, లేకపోతే బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. టాస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేసే పరిస్థితి ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ కాంటెస్ట్. మన ముంబై ఆటోమేటిక్ గా బాగా ఆడుతున్నారు కాబట్టి ఫైనల్కి వెళ్ళిపోతారు, పంజాబ్ ని తేలిగ్గా ఓడిస్తారు అనుకోవడానికి ఎలాంటి ఆస్కారం. వెంకటేష్ గారు, అంటే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలి, ప్రతి మ్యాచ్ అనేది ఇప్పుడు అంటే క్వాలిఫైర్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాము, ఈ ప్రతి మ్యాచ్ అనేది చాలా టఫ్ ఉంటుంది. ఒక రకమైనటువంటి ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రెషర్ను జయించగలిగే సత్తా ఎవరికి ఉంది? గత సీజన్స్లో కావచ్చు, లేదంటే ఓవరాల్గా ఈ సీజన్లో కావచ్చు, ప్రెషర్ని తట్టుకుని నిలబడే టీం ఏది? పంజాబా లేదంటే ముంబై? ఏం చెప్తారు? ఆ రకంగా చూస్తే ముంబై హ్యాస్ ఏ డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు 5 టైటిల్స్ గెలిచిన టీము. రోహిత్ శర్మ లాంటి వాళ్ళు మొదటి నుంచి 5 టైటిల్స్ గెలిచిన టీమ్స్ లో ఉన్నారు వాళ్ళు. సో బీన్ దేర్ డన్ దట్ అంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి టఫ్ మ్యాచెస్ ఆడడం, నాకౌట్ మ్యాచెస్ ఆడడం, బిగ్ మ్యాచెస్, ఎక్కడే మీకు హై స్టేక్స్ ఉండే మ్యాచెస్ ఆడడం వాళ్ళకి అలవాటు. సో కారణంగా చూస్తే ఖచ్చితంగా ముంబై విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ వాళ్ళకి. అదిగా పంజాబ్ విషయానికి వస్తే
వాళ్ళు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ప్లే ఆఫ్స్కే 11 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చారు. సో అది వాళ్ళ మీద డెఫినెట్ ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ నో డౌట్ క్యాప్టెన్సీ చాలా బాగా చేస్తున్నాడు, అతని క్యాప్టెన్సీ రికార్డ్ వండర్ఫుల్గా ఉంది. ఎందుకంటే కేకేఆర్కి టైటిల్ గెలిపించి పెట్టడంతో పాటు ఢిల్లీని కూడా 2 సార్లు ప్లే ఆఫ్స్ తీసుకెళ్లాడు, పంజాబ్ని ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ప్లే ఆఫ్స్ తీసుకెళ్లాడు. సో అతను ఆ ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ ప్రొవైడ్ చేయాలి. లేకపోతే పంజాబ్ డెఫినెట్గా మీరన్న ఆస్పెక్ట్లో చూస్తే వాళ్ళు ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే రేపటి క్వాలిఫైర్ 2 మ్యాచ్కి సంబంధించి పంజాబ్ ముంబైని ఢీకొనాలంటే ఎటువంటి గేమ్ ప్లాన్తో గ్రౌండ్లోకి రావాలంటారు? అది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలంటారు? బుమ్రా బౌలింగ్ ని, ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ ని ఎలా ఫేస్ చేస్తారు? పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్ తో బయటపడాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళ స్ట్రెంత్ అంతా కూడా టాప్ 3 మీద ఉంది. లైక్ గుజరాత్, ప్రియాన్ షారియా, ప్రభ్ సిమ్రన్ అండ్ శ్రేయస్ అయ్యర్. సో బుమ్రా ఈ మధ్యకాలంలో న్యూ బాల్ తో బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా, ట్రెంట్ బోల్ట్ ఓవర్స్ ని దాటుకోవడం, పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్ తో బయటపడడం వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే గెటింగ్ రోహిత్ శర్మ అవుట్ ఎర్లీ. రోహిత్ శర్మ ఇప్పుడు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కి ఈసారి ఈ సీజన్ ఐపీఎల్ సీజన్ లో కూడా చాలా సార్లు అవుట్ అయ్యాడు. అండ్ దే హ్యావ్ హర్షదీప్ సింగ్ ఇన్ దేర్ ర్యాంక్స్. సో హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ రోహిత్ ని తొందరగా అవుట్ చేయాలి. అలాగే జానీ బేర్స్టో కూడా మ్యాచ్ విన్నర్. అతను అంటే ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్ గా ఆడతాడని కాదు, కానీ ఆడిన రోజు నిన్న కూడా చూసాం అతను ఈ బ్యాటెడ్ విత్ 250 స్ట్రైక్ రేట్. సో అలాంటి బ్యాట్స్మెన్ కూడా ఎలా అవుట్ చేయాలి, ఎవరిని అవుట్ చేయాలి? ఒక స్పిన్నర్ ని పవర్ ప్లేలో బౌలింగ్ దించడమా? దీనికి స్పిన్నర్ అతను పేస్ ఆడినంత బాగా స్పిన్నర్స్ ఆడు. సో స్టార్టింగ్ విత్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ ని స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి హర్ప్రీత్ బ్రార్ ని ఎర్లీగా న్యూ బాల్ తో బౌలింగ్ వేయించడం. సో ఓపెనర్స్ ని అవుట్ చేయడం, సూర్యకుమార్ ని అవుట్ చేయడం, దాని మీద వాళ్ళకి, ఎందుకంటే రోహిత్ అండ్ సూర్య అవుట్ అయితే మిగతా బ్యాటింగ్ కొంచెం ప్యానిక్ లో వచ్చే అవకాశం. సో పంజాబ్ స్ట్రాటజీ అంతా కూడా టు గెట్ దోస్ టాప్ బ్యాట్స్మెన్ అవుట్ అండ్ గెట్ బుమ్రా తర్వాత ట్రెంట్ బోల్ట్ ని ఎఫెక్టివ్ గా ఫేస్ చేయడం, దీని మీద వాళ్ళ విజయం అనేది ఆధారపడి ఉంటుంది. వెంకటేశ్వర్, అంటే అహ్మదాబాద్ స్టేడియం పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉంటాయి? రేపటి మ్యాచ్లో ఆ స్కోర్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? బౌలింగ్ బెటర్ అంటారా, టాస్ గెలిచిన వారు చూస్ చేసుకోవడం, లేదా బ్యాటింగ్ బెస్ట్ అంటారా? అంటే అహ్మదాబాద్ లో నాకు గుర్తున్నంత వరకు బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ ఎక్కువ గెలిచాయి, కానీ డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంది. నిన్న కూడా చూసాం మనం, చాలా డ్యూ ఉండడం అనేది సెకండ్ బ్యాటింగ్ ని ఈజీ చేసింది. సో దానివల్ల టాస్ గెలిచిన టీమ్స్ ముందుగా బౌలింగ్ తీసుకుంటేనే బాగుంటుంది. జనరల్ గా మనం ఈ సీజన్ లో చూసిందంటే అహ్మదాబాద్ లో అక్కడ డిఫరెంట్ పిచెస్ ఉంటాయి. రెడ్ సాయిల్ పిచ్ ఉంటాయి, బ్లాక్ సాయిల్ ఉంటాయి, ఈవెన్ మిక్స్డ్ సాయిల్ అంటే రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్డ్ సాయిల్ పిచెస్ కూడా ఉంటాయి. చాలా పెద్ద స్క్వేర్ ఉంటుంది, స్టేడియం పెద్దది, గ్రౌండ్ కూడా పెద్దది. సో అక్కడ 8-9 స్ట్రిప్స్ ఉంటాయి ఆ పిచెస్. దాంట్లో ఏ పిచ్ వాడతారనేది మనకు తెలియదు. సో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి సెంటర్ పిచ్చే వాడతారు. సో రెడ్ సాయిల్ పిచ్ అయితే అక్కడ ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది, అది పేసర్స్ కి అనుకూలిస్తుంది. అది ముంబైకి అడ్వాంటేజ్ అవకాశం ఉంది, ఎందుకంటే ముంబై దగ్గర మంచి పేసర్స్ ఉన్నారు. అలా కాకుండా బ్లాక్ సాయిల్ పిచ్ అయితే ఏమవుతుందంటే స్లో అండ్ లోగా ఉంటుంది, బ్యాటింగ్ అంత అనుకూలంగా ఉండదు. సో ఏ పిచ్ వాడతారని మనకి ఎలాంటి నాలెడ్జ్ లేదు ఇప్పటివరకు. దాన్ని బట్టి మనకి అది బ్యాటింగ్ అనుకూలిస్తుందా, బౌలింగ్ అనుకూలిస్తుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. వెంకటేష్ గారు, అంటే ఓవరాల్ గా ఈ ఐపీఎల్ 18 సీజన్ లో అంచనాలను మించి ఆడిన టీం అంటే ఏం చెప్తారు, లేదా అంచనాలను అందుకోలేని టీం అంటే ఏం చెప్తారు? బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అనుకుని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న టీం, కొంత చతికిల పడిన టీమ్స్ లాంటివి ఉన్నాయా? ఆ రకంగా చూస్తే ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సిన ఎస్ఆర్హెచ్ అండి. ఎస్ఆర్హెచ్ ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది, 300 కొడతారు ఈసారి. లాస్ట్ టైం ఫైనల్కి వెళ్ళి ఈసారి ఇంకా బ్రహ్మాండంగా ఆడతారు. సార్ బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉందని ఎన్నో అనుకున్నాం, కానీ బౌలింగ్ చాలా వీక్ అయిపోయింది. బ్యాటింగ్ లో కూడా అందరూ ఫెయిల్ అయ్యారు ఎక్సెప్ట్ మేబీ అభిషేక్ శర్మ. సో మోస్ట్ డిసప్పాయింటింగ్ టీం అంటే మనకి హైదరాబాద్ టీం చెప్పుకోవాలి. అలాగే చెన్నై టీం కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ చెన్నై ధోని క్యాప్టెన్సీ చేసిన తర్వాత కూడా, చాలా గ్యాప్ తర్వాత ధోని మళ్ళీ క్యాప్టెన్సీ చేసినా కూడా ఆ టీం చాలా డిసప్పాయింటింగ్ గా 10th ప్లేస్ వచ్చింది. ఇంకా అందరినీ ఆశ్చర్యపరిచిన టీం అంటే పంజాబ్ చెప్పుకోవాలి, ఎందుకంటే పంజాబ్ 11 సీజన్స్ నుంచి ఇంతవరకు కనీసం ప్లే ఆఫ్ రాని టీం చాలా ఇంప్రెసివ్ గా ఆడి పెద్ద టీమ్స్ ఓడించి వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆర్సీబీ కూడా ప్రతిసారి ప్లే ఆఫ్స్ కి వస్తారు వాళ్ళు, కానీ చాలా పడుతూ లేస్తూ వస్తారు, కానీ ఈసారి మొదటి నుంచి కూడా చాలా కన్సిస్టెంట్ గా ఆడుతూ వచ్చారు. సో పంజాబ్ అండ్ ఆర్సీబీ ఆర్ మోస్ట్ ఇంప్రెసివ్, అండ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ హ్యాపెన్స్ టు బి ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే.
రైట్, అంటే ఆర్సీబీ ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. అందరూ చెప్తున్నట్టుగా 4th టైం ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది, కానీ ఇప్పటి వరకు కప్పు కొట్టిన దాఖలాలు లేవు. ఈసారి ఖచ్చితంగా కొట్టాలి అని ఒక జోష్ అయితే అభిమానులో కనిపిస్తోంది, ఆర్సీబీలో కనిపిస్తోంది. ఆ రకంగానే పెర్ఫార్మెన్స్ అంతా కూడా కనిపిస్తోంది. ఫైనల్కి ఇప్పుడు క్వాలిఫై 2లో తలబడుతున్న ముంబై కానీ పంజాబ్ కానీ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా వెళ్తాయి. ముంబై వెళ్తే ఆర్సీబీ పరిస్థితి ఏంటి? ఒకవేళ పంజాబ్ వెళ్తే ఆర్సీబీ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుందంటారు? నన్ను అడిగితే ఆర్సీబీ విల్ ప్రిఫర్ పంజాబ్ టు బి ఇన్ ద ఫైనల్స్ అండి. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా ఒకసారి టైటిల్ గెలవలేదు కాబట్టి చాలా ప్రెషర్ లో ఉంటాయి. అలా కాకుండా ముంబై వెళ్ళింది అనుకోండి, ముంబై ఐదు టైటిల్స్ గెలిచిన టీం వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంటుంది. హార్దిక్ పాండ్యా ప్లేడ్ సో మెనీ ఫైనల్స్, రోహిత్ శర్మ ప్లేడ్ సో మెనీ ఫైనల్స్, ట్రెంట్ బోల్ట్ వీళ్ళందరూ కూడా, బుమ్రా వీళ్ళందరూ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. వాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు. అండ్ టీం కూడా చాలా బాగుంది వాళ్ళ దగ్గర. బుమ్రా లాంటి బౌలర్ మీకు అతను వేసే 4 overs చాలా క్రూషియల్ అవుతాయి. మీరు ఎంత పెద్ద స్కోర్ చేసినా బుమ్రా 4 overs మీకు ఎప్పుడు కూడా ఒక పెద్ద హెడేక్ గానే ఉంటాయి. కాబట్టి ఆర్సీబీ ప్రిఫర్ పంజాబ్ టు బి ఇన్ ద ఫైనల్స్. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా మొదటిసారి ఫైనల్, పంజాబ్ ఆడింది ఒకసారి, అంటే టైటిల్ ఒక్కసారి కూడా గెలవని టీమ్స్ కాబట్టి దే విల్ బి ఆన్ ఈక్వల్ ఫుటింగ్. సో అందుకని దే ఆల్వేస్ ప్రిఫర్ పంజాబ్ అని అనుకున్నాను. ముంబై వస్తే కొంచెం ఇబ్బంది పడాలి, కానీ ఆన్ దట్ డే ఏ టీం బాగా ఆడుతుంది అనే దాన్ని బట్టే ఉంటుంది. రెండు టీమ్స్ కూడా, 3 టీమ్స్ ఫర్ దట్ మ్యాటర్, ఆల్ 3 టీమ్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎవరు ఫైనల్కి వెళ్ళినా కూడా ఫైనల్ చాలా చాలా ఇంటెన్స్ బ్యాటిల్ గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆర్సీబీలో హ్యాజిల్వుడ్ మీద కూడా అంచనాలు విపరీతంగా ఉన్నాయి. బౌలర్ ఆయన గత చరిత్ర చూస్తే ఏదైనా సరే మ్యాచెస్, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కావచ్చు, లేదంటే ఈ ఐపీఎల్ మ్యాచెస్ కావచ్చు, ఫైనల్లో ఆ హ్యాజిల్వుడ్ ఉంటే ఆ పెర్ఫార్మెన్స్ వేరుంటుంది, ఖచ్చితంగా టీం నెగ్గుతుంది అనే అంచనాలు కావచ్చు, విపరీతంగా దానికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు? మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఫైనల్ హ్యాజిల్వుడ్ ఫైనల్ ఆడితే ఎప్పుడు ఏ టీం కూడా ఓడిపోలేదని చెప్పి. హ్యాజిల్వుడ్ అండ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ప్రత్యేకత ఏంటంటే బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ అండి. బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉంటుంది. సో ఫైనల్స్ వస్తే మిగతా వాళ్ళందరూ కూడా ప్రెషర్ ఫీల్ అవుతారు. వాళ్ళు ఫైనల్స్ లాంటి చోట దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. మనం చాలా మంది వార్నర్ లాంటి ప్లేయర్స్ నుంచి కూడా మనం గతంలో చూసాం. సో ఎప్పుడు కూడా ఈ ఫైనల్స్ లాంటి చోట్ల ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ బాగా ఆడతారు. సో ఎప్పుడైతే మీకు అక్కడ హ్యాజిల్వుడ్ లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ ఇన్ గ్రేట్ ఫామ్ అతను ఉన్నాడు, అది ఎంత ఇంపార్టెంట్ అతను అనేది మనం లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం. అండ్ జనరల్ గా ఆర్సీబీ బౌలింగ్ కూడా ఈ సీజన్ లో చాలా బాగా వాళ్ళు బౌలర్స్ అందరూ కూడా పర్ఫామ్ చేస్తున్నారు. బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. సో ఏ టీం ఫైనల్ కి వచ్చినా కూడా హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఆర్సీబీ మీద ఉంటాయి. ఆర్సీబీ బికమ్స్ ఏ సెంటిమెంటల్ ఫేవరెట్. ఏ టీం కూడా ఫైనల్ కి వచ్చినా కూడా చాలా మంది ఆర్సీబీ న్యూట్రల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆర్సీబీ గెలవాలని కోరుకుంటారు. ఫర్ ది సింపుల్ రీజన్, 18 లాంగ్ సీజన్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. 18th సీజన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్. ఈసారి ఆర్సీబీ ట్రోఫీ గెలుస్తుందని చెప్పి ఫ్యాన్స్ ఓల్డ్ అన్ని ఆశలు పెట్టుకున్నారు. ఆశలు నెరవేర్తాయి లేదనేది ఫర్ దట్ వీ హ్యావ్ టు వెయిట్ టిల్ June 3rd. రైట్, అంటే ఆర్సీబీ ఫైనల్ కి చేరుకుంది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా కప్పు కొట్టాలి అంటే ఎటువంటి సన్నద్ధతతో ఆర్సీబీ ఉండాలంటారు? ఏమైనా గేమ్ ప్లాన్ ఏ రకంగా ఉండాలంటారు? లేదంటే టీంలో ఏమైనా చేంజెస్ ఏమైనా కావాలంటారా? ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఏంటంటే టీమ్ డేవిడ్ కనుక ఫిట్ అయితే అతన్ని టీంలోకి తీసుకురావాలి. ఇది ఎక్సలెంట్ ఫినిషర్. అది మినహాయించి వాళ్ళు సేమ్ ఇంతవరకు ప్రతి మ్యాచ్ లో వాళ్ళు ఎంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారో అదే రకంగా ఫైనల్ కూడా దే షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ జస్ట్ అనదర్ మ్యాచ్. అంతేగాని ఇది ఫైనల్ మేము గెలిచి తీరాలి అని వెళ్తే ఖచ్చితంగా ప్రెజర్ ఫీల్ అవుతారు. ఇంతవరకు ఏంటంటే ఈ సీజన్ మొత్తం కూడా దే ఆర్ ది మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్. సో అదే కన్సిస్టెన్సీ ఫ్రమ్ ది స్టార్ట్ టు ఫినిష్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అదే మొమెంటం బ్రేక్ తర్వాత కూడా వాళ్ళ మ్యాచెస్ కంటిన్యూస్ గా విన్ అవ్వడం మనం చూసాం. సో అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ అదే రకంగా జస్ట్ అనదర్ మ్యాచ్ గా ట్రీట్ చేసి ఫైనల్లోకి వెళ్తే ఐ థింక్ వాళ్ళు గెలుస్తారు. మనం ఈవెన్ క్వాలిఫైర్ 1 లో కూడా చూసాం, దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ, చాలా కసి కనిపించింది. వాళ్ళు ఫీల్డింగ్ చేసిన తీరు, వాళ్ళు ఆడిన తీరు. విరాట్ కోహ్లీ అయితే చాలా 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 ఏమంటారు చార్జ్డ్ అప్ గా కనిపించారు. సో విరాట్ కోహ్లీ షుడ్ లీడ్ దట్, అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. దానికి విరాట్ కోహ్లీ అంత ఎనర్జెటిక్ గా మనకు కనిపించాడు. అతను హీ షుడ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ది టీమ్. అతను కెప్టెన్ కాకపోయినా ఈజ్ ద లీడర్ ఆఫ్ ది టీమ్. ఆ లీడర్షిప్ అతను ప్రొవైడ్ చేస్తే ఆర్సీబీ కెన్ లిఫ్ట్ దేర్ ఫస్ట్ టైటిల్ దిస్ టైం. రైట్, వెంకటేష్ గారు, ఫైనల్ గా అంటే రేపు క్వాలిఫైర్ 2 మ్యాచ్ కి సంబంధించి మీ అంచనాలు ఏ రకంగా ఉన్నాయి? అంటే ఏ టీం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి? స్కోర్ ఎంతవరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? విన్నింగ్ అవకాశాలు ఎవరికి ఉన్నాయి? అంటే ముంబై ఒక టఫ్ మ్యాచ్ గెలిచి వచ్చింది. వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ అన్ని బాగా కుదిరిన లాస్ట్ మ్యాచ్ లో. వాళ్ళు ఇప్పుడున్న ఫామ్ లో వాళ్ళని అడ్డుకోవడం పంజాబ్ కి కష్టమే. కానీ పంజాబ్ కూడా గట్టి ఫైట్ ఇస్తుంది. వాళ్ళ
టాప్ 3 కనుక క్లిక్ అయితే ఐ థింక్ వాళ్ళు కూడా ముంబై జోర్ని అడ్డు వేసే అవకాశం ఉంటుంది. బట్ ముంబై విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, రేపటి క్వాలిఫైర్ 2 మ్యాచ్లో పంజాబ్ ముంబై తలబడిపోతున్నాయి. ఎంతో ఉత్కంఠగా సాగుతున్న ఈ మ్యాచెస్ అన్ని కూడా ఒక కొలిక్కి వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. పంజాబ్ బలంగా ఉన్నప్పటికీ కూడా ముంబైని తట్టుకోవడం అంత ఈజీ కాదు. బట్ పంజాబ్లో టాప్ 3 మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే మటుకు టఫ్ ఫైట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటూ చెప్తూ ఉన్నారు. ఇది వాళ్ళ IPL స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 10 TV.